ఈ 3 లక్షణాలు ఉంటేనే వాడిని ఎన్నుకోమన్నారుగా అపోస్తలులు. జ్ఞానముతోనూ పరిశుద్ధాత్మతోనూ నింపబడిన వారై మంచి పేరు పొందిన వారిలో నికోలస్ కూడా ఉన్నాడు. కానీ వాడి బుర్రకాయలు మాత్రం ఆ తుప్పింక పోలే. మంచోడే, మంచి పేరు, కానీ లోపల మాత్రం ఆ పురుగు పోలే ఇంకా. కాబట్టి ఇక్కడ అవుట్సెట్ మెసేజ్ యొక్క ప్రారంభ దశలో ఒక పాఠం నేర్చుకోవాలి. చాలా మంచి వారిలో కూడా ఏదో ఒక దుర్బోధ అనే పురుగు ఉంటుంది. దురభిప్రాయం, వాక్య వ్యతిరేకమైన అభిప్రాయం, మానవ అభిప్రాయం ఉంటుంది. చాలా మంచోడే, మంచి పేరు పొందాడు, వాడి బుర్రకాయలో ఏదో ఒక రాంగ్ థాట్ ఉంటుంది. పరిశుద్ధాత్మ పొందాడు, వరాలు పొందాడు, ఒక రాంగ్ థాట్ ఉంటుంది. మనందరం కూడా ఆ పురుగును తుదముట్టించాలి. అపోస్తలుడైన పౌలు తన పరుగును తుదముట్టించినట్టు మనమేమో పురుగును తుదముట్టించాలి. లేకపోతే మన ద్వారా దేవుని సంఘానికి గొప్ప కీడు, నష్టము, ప్రమాదం, గలిబిలి, గందరగోళం